your home speaks to your children. Do you know that? One is with Christ forever. Wherever he goes, you go. మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండేటువంటి నిత్యమైనటువంటి సహవాసం. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే మనం కూడా అక్కడ ఉంటాం. Other is away from God. The Bible explains that as a lake of fire. We don't know exactly what it is. Totally cut off from God himself. మరి రెండవదిగా అగ్నిగుండము అని పేరు పిలువబడుతున్న దానికి అందులో దేవునితో మనకి సంబంధం ఏమీ ఉండదండి. The choice is yours. కాబట్టి మనకే ఇప్పుడు ఇవ్వబడి ఉంది. He said, you choose whatever you want. I'm not going to force you. మీకేది కావాలో మీరు నిర్ణయించుకోండి, నేను ఎవరిని కూడా ఒప్పించను. Having said that, కాబట్టి ఈ విషయాలు చెప్పి now Jesus tells his disciple, look, I have come back to life. All power is with me. Verse 19, go you therefore. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై శిష్యులతో ఇలాగంటున్నాడు, నాకు సమస్త అధికారం ఇవ్వబడింది, నేను తిరిగి లేచాను, ఇప్పుడు మీరు వెళ్ళి నా కొరకే శిష్యులను తయారు చేయండి. So the very first step in reaching with the gospel and the message of Christ to others is go. కాబట్టి మొట్టమొదటి పని మనం చేయాల్సింది సువార్త ప్రకటనలో మనం వెళ్ళాలి. So what does it mean? దాని అర్థం ఏమిటండి? You have to leave the place where you are and go out. మీరున్నటువంటి స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళాలి. When you go out, you may not have a GPS. That's the biggest problem. మీరు ఎక్కడికి వెళ్ళాలో బహుశా మీకు తెలియకపోవచ్చు, ఇదే పెద్ద సమస్య. Now all of you are used to GPS. I lived in a time, I came to the country when there was no GPS. మరి అంకుల్ జీపీఎస్ లేనప్పుడు కూడా ఈ దేశానికి వచ్చారు, మనందరం ఇప్పుడు జీపీఎస్ వాడుతున్నాం. So now without GPS we lose our way. ఇప్పుడైతే జీపీఎస్ లేకుండా మనం గమ్యస్థానానికి వెళ్ళాలంటే చాలా కష్టం. So God says, go first. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, మీరు వెళ్ళండి మొట్టమొదటిగా. So everyone who believes in Jesus Christ must prepare himself to step out. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం సిద్ధపరచుకొని బయటికి వెళ్ళాలి. Now when you step out, you need to prepare yourself. గమనించండి, నీవు బయటికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు మొట్టమొదటిగా సిద్ధపరచుకోవాలి. See, when we were traveling some years back, when we lived in India, we used to come to this country. కొన్ని సంవత్సరాల క్రితం మనం భారతదేశంలో నివసిస్తున్నప్పుడు అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం కదా. Before we leave, we make sure of our house, how it is, who is going to take care of. కాబట్టి అక్కడి నుండి ఆ దేశాన్ని విడిచి ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఇంటిని, అక్కడ ఉన్నటువంటి వస్తువులను ఎవరు చూసుకుంటారో అవన్నీ కూడా చూసి వస్తాం మనం ఇక్కడికి. So the first step in going out is making your home ready for something. కాబట్టి మొట్టమొదటిగా మన స్థలం మనం విడిచి వేరొక స్థలానికి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి స్థలాన్ని మనం సిద్ధపరుస్తాం, జాగ్రత్తగా చూసుకుంటాం. Because when you go out and speak to somebody, one day they will reach to your home. మీరు ఎప్పుడైతే మన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్తామో వేరొకరు మన యొక్క స్థలానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. And what does your home speak? అప్పుడు మీరున్నటువంటి ఆ ఖాళీ స్థలం, ఆ ఇల్లు, ఆ గృహము దేని గురించి మాట్లాడుతుంది? I'm not telling what you are speaking. మీరేం మాట్లాడుతున్నారో దాని గురించి నేను మాట్లాడట్లేదండి. I'm telling what your home speaks. మీ గృహము లేదా మీ ఇల్లు ఏం మాట్లాడుతుందో దాని గురించి మాట్లాడుతున్నా. I work for a multinational company. It's one of the biggest company in the world. మన అంకుల్ ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీకి పనిచేశారు. They taught me. They used to give us training. నాకు ఒక తర్ఫీదునిచ్చారు వాళ్ళు. They said when you go to another company, the moment you see the office of anybody, president or anybody, you must be able to within 5 minutes decide what the company, what they are doing, what kind of a quality is there. They taught us and it works. కాబట్టి మాకు ఇచ్చినటువంటి ఆ తర్ఫీదులో, ఆ ట్రైనింగ్లో మేము ఏ సంస్థకి వెళ్ళినప్పటికీ కూడా ఆ గదిని చూసి అక్కడ ఉండేటువంటి అధికారి పేరును చూసి మేము 5 నిమిషాల్లో వాళ్ళు ఏ కంపెనీకి చెందినటువంటి వారు ఏ పనులు చేస్తారు, వారి స్థాయి ఏమిటో ఇవన్నీ కూడా మేము తక్షణమే తెలుసుకోవాలి. అలాగే తర్ఫీదు మేము చేయబడ్డాం. There is a story of a woman. She lost her husband. The father is no more. She brought her 3 sons, brought them up. కాబట్టి ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీకి భర్త లేడు, తన యొక్క 3 కుమారులను కూడా తీసుకొని వచ్చింది. She used to take the children regularly to the church. ఆ 3 కుమారులను కూడా ఎల్లప్పుడు కూడా సంఘానికి తీసుకొచ్చేది. The first son left home, went into merchant navy and went out. He never came back. He used to become a wanderer. Is sort of a godless life even. మొట్టమొదటి కొడుకు, మరి పెద్ద కుమారుడు సంఘాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే తిరుగుబోతుగా చేయబడ్డాడు. Second son did the same. రెండో కుమారుడు కూడా అదే చేశాడు.
Third son did the same. మూడవ కుమారుడు కూడా అదే పని చేశాడు. One day she went to the pastor and she was crying. ఈ స్త్రీ పాస్టర్ యొద్దకు వెళ్ళి ఏడుస్తా ఉంది, బాధపడుతుంది. Pastor said, I'll come to your house. అప్పుడు పాస్టర్ గారు అన్నారు కదా, నేను మీ ఇంటికి మీ గృహానికి వస్తాను అన్నాడు. Pastor went to the house, consoled her and prayed for her. కాబట్టి పాస్టర్ ఆ ఇంటికి వెళ్ళి తనని ఆదరించి తన కొరకే ప్రార్థించాడు. Then pastor said, you know why your children went to sea? అప్పుడు ఆ పాస్టర్ ఆ స్త్రీతో అన్నాడు కదా, మీ కుమారులు అసలు ఎందుకు బయటకు వెళ్ళిపోయారో తెలుసా అన్నాడు. Sister, tell me, what is your home teaching your children? అప్పుడు ఈ పాస్టర్ అన్నాడు, సహోదరి మీ గృహము మీ పిల్లలకి ఏం నేర్పిస్తుందో నాకు చెప్పండి అన్నాడు. She had a very beautiful painting. అక్కడ మరి మంచి పెయింటింగ్ ఒకటి ఉన్నది. It was a sea. అక్కడ సముద్రం కలిగినటువంటి పెయింటింగ్. Ship was going. అక్కడ ఒక ఓడ కూడా ఉన్నది. There was a hero standing with binoculars like this. మరి అక్కడ ఉన్నటువంటి ఒక హీరో బైనాక్యులర్స్ గ్లాసెస్ తో చూస్తా ఉన్నాడు. So he said, your children were looking at it all the time. All the three went after that. మరి మీ ముగ్గురు కుమారులు కూడా ఆ చిత్రపటాన్ని చూసి వాళ్ళ ముగ్గురు కూడా బయటకు వెళ్ళిపోయారు అన్నాడు. Your home speaks to your children. Do you know that? కాబట్టి గమనించండి, మీ గృహము మీ యొక్క పిల్లలతో మాట్లాడుతుంది. Why I'm saying is, when Jesus said go, when you go and preach the gospel to somebody, when the man who received your gospel comes and sees your home, he should know that what you preached, your home is also preaching the same. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి చెప్పినప్పుడు శిష్యులు వారి యొక్క గృహాలను విడిచి బయటికి వెళ్ళినప్పుడు విన్నటువంటి వారు సువార్తను విని మరలా వారి ఇంటికి వచ్చి వారి గృహంలో ఎటువంటి సాక్ష్యం ఉన్నదో వారు చూస్తారు. So in making disciples, make sure that a home preaches the same thing what you are to speak. కాబట్టి గమనించండి, మీరు సువార్త చెప్పేటప్పుడు మీరేం బోధిస్తున్నారో మీ గృహం కూడా అదే బోధించాలి. And you remember what Jesus said? He said here, look at here, where did he ask them to go? This is happening in Jerusalem. He says, go therefore, teach all. What is written in your Bible? Teach all nations. So they are in Jerusalem. They are supposed to go where? All the world, correct? గమనించండి, ఇక్కడ శిష్యులు ఉన్నటువంటి ప్రస్తుత ప్రాంతము యెరూషలేం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేం విడిచి మీరు సమస్త జనుల యొద్దకు వెళ్ళండి అన్నాడు. అంటే వారు యెరూషలేంలో నుండి బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. So but what did they do? కానీ వారేం చేశారు? Exactly the opposite, isn't it? వారు దానికి వ్యతిరేకంగా చేశారు. If you turn to Acts of the Apostles chapter 2, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, what did they do? వారు ఏం చేశారండి? Even in Jerusalem, యెరూషలేంలో కూడా they sold the property, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని అమ్మివేసి came together, we'll all live in one place. వారికి ఉన్నటువంటి సమస్తాన్ని అమ్మివేసి మనందరం కలిసి జీవిద్దామని అనుకున్నారు. You read Acts chapter 2, it talks about it. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూసినట్టయితే మనం అది గ్రహించవచ్చు. Verse 44 he says, and all the believers together. 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. So the Lord is watching. కాబట్టి ప్రభు చూస్తున్నాడండి. He will not keep quiet. ఇప్పుడు ప్రభు మౌనంగా ఉండడు. He waited and waited. వేచి చూశాడు. Then what did he do? తర్వాత ఏం చేశాడండి? He did something, they have to leave Jerusalem. ఇప్పుడు ప్రభు ఒక కార్యం చేశాడు. దాన్ని బట్టి వారందరూ కూడా యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. So when he come to chapter 8, the persecution comes, they all leave Jerusalem. కాబట్టి 8వ అధ్యాయం వచ్చేసరికి వారందరూ కూడా యెరూషలేం పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారు. The Lord will, when you believe in Jesus Christ, the Lord will always create a situation in your life so that he will move you out if you are not going out. He will take you to a place where you have to be a witness for him. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తును నీవు ఒక్కసారి విశ్వసించినట్టయితే నీవు అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు పరిస్థితుల్ని మీ యొక్క జీవితంలో సృష్టించి మీరు ఆ యొక్క స్థలం నుండి బయటికి వెళ్ళేటువంటి వాడిగా దేవుడు చేస్తాడు. Acts of the Apostles chapter 8 verse 1. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం అండి. And Saul was concerning unto his death, and at that time there was a great persecution against the church which was at Jerusalem. They were all scattered abroad throughout the regions of Judea, Samaria, except the apostles. They stayed in Jerusalem. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమును యందు చెదిరిపోయిరి. So now they learned the lesson. కాబట్టి ఇప్పుడు వారు ఒక పాఠం నేర్చుకున్నారు. So what are they doing now? ఇప్పుడు ఏం చేస్తున్నారు? Look at verse 4. 4వ వచనం చదువుదామండి. Therefore they that were scattered abroad went everywhere preaching the word. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.
God is moving people around the world even today. గమనించండి, నేటి దినమును కూడా, నేటికి కూడా ప్రభు మనల్ని అందరినీ కూడా చెదరగొడుతూ తన యొక్క కార్యాన్ని చేస్తున్నాడు. If you look at the history, you will understand it, what I'm saying. మనం ఒకసారి చరిత్రను చూస్తే మనం గ్రహించవచ్చు ఏం జరుగుతుందో. The Lord is interested in one thing. All power and authority is in Him. He is establishing His kingdom. ప్రభు గమనించండి, ప్రభువుకి సమస్త అధికారం, సర్వాధికారం ఉంది కాబట్టి తన యొక్క రాజ్యాన్ని తాను స్థిరపరుస్తున్నాడు. And He has set the timetable and calendar. తనకి కూడా ఒక క్యాలెండర్, ఒక సమయం, ప్రతి కార్యానికి ఒక కాలయాన్ని ఉంచుకున్నాడు. He said it will happen this will happen this. Everything is happening accordingly. కాబట్టి పలానా పని ఈ సమయానికి ముగుస్తుంది, పలానా పని ఈ సమయానికి ముగుస్తుందని సమస్తం కూడా చెప్పి పెట్టుకున్నాడు లెక్క. Many years back, I was studying in the college. I doing my engineering studies in Chennai. You know where Chennai is? They used to call Madras those days. Now Chennai, it's in India. అప్పట్లో మెడ్రాస్ అని పిలువబడుతున్నటువంటి చెన్నైలో నేను ఇంజనీరింగ్ చేశాను. They said one nice speaker from Australia, a professor is coming and is going to England. Is coming to Chennai. The students called him for a meeting. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆస్ట్రేలియా నుంచి వస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ని, ఇంగ్లాండ్కి వెళ్ళేటువంటి ప్రొఫెసర్ని మా ఎదుకు వచ్చి మీరు బోధించండి అని పిలిచారు. So he came and spoke. He spoke very well. That Australian. కాబట్టి ఆ ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ వచ్చి చెన్నైలో వారికి ఎంతో చక్కగా బోధించాడు. So I went and asked him. I talked to him. So which place you come from, Australia? All this talked. You are a professor of what subject? అప్పుడు నేను వెళ్ళి, అంటే అంకుల్ వెళ్ళి అడిగారు, మీరు ఆస్ట్రేలియా నుండి వచ్చి చాలా బాగా బోధించారు, కానీ మీరు ఏ సబ్జెక్ట్లో మీరు బోధిస్తారు ఎక్కువగా అని అడిగారు. He said, I do teach, but that is not my profession. ఆయన అన్నాడు, నేను బోధిస్తాను కానీ అది నిజానికి నా ఉద్యోగం కాదు, లేదా నా పని కాదు అన్నాడు. Then I asked him, they told me you are a professor. You said that is not your profession. అప్పుడు అంకుల్ అన్నాడు కదా, మీరేమో ప్రొఫెసర్ అని నేను విన్నాను, కానీ మీతో మాట్లాడితే మీరేమో నేను ఆ పని చేయను అని అంటున్నారు ఏంటి అని అన్నాడు. You know what he said? I am a preacher of the gospel. ఆయన అన్నాడు, నేను సువార్తను ప్రకటించేటువంటి వాడిని అన్నాడు. So when I preach the gospel, at the same time I have a family, wife and children. I have a family also, wife and children. కాబట్టి సువార్తను ప్రకటిస్తూ తన యొక్క భార్య పిల్లలు కూడా ఉన్నారు. So for support myself to eat some food, I do a job. That job is called professor. కాబట్టి ఆయన సువార్త ప్రకటించేటువంటి పని ఆయనకి ముఖ్యమైనటువంటి పని, కానీ భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి వారిని పోషించడానికి ఈ ఉపాధ్యాయుడిగా లేదా ప్రొఫెసర్గా ఉంటున్నాడు. Then I asked him, why are you going to England then? Sorry. Why are you going to England? నేను అప్పుడు ప్రశ్న అడిగా, మరి ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్తున్నారు అని అడిగాను. To preach the gospel to the English fellows. మరలా అదే సమాధానం చెప్పాను, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను. Because you need to preach the gospel every generation. కాబట్టి ప్రతి జనాంగానికి కూడా సువార్తను ప్రకటిస్తూ ఉండాలి కదా. That is what God says. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. Hope you understand what I'm trying to convey. నేను చెప్పదలుచుకునేది మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. So God, if you don't move, God will scatter. గమనించండి, మీరు కదలకపోతే దేవుడే మిమ్మల్ని కదిలిస్తాడు. God told Indians also, He sent, for India, He sent one man, Thomas. దేవుడు తోమా అనేటువంటి వ్యక్తిని భారతదేశానికి పంపించాడు. I went to Kerala and saw the place where Thomas landed. కేరళలో తోమా మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి స్థలాన్ని నేను వ్యక్తిగతంగా వెళ్ళి చూశాను. They got a museum and the churches with Thomas established. అక్కడ ఉన్నటువంటి మ్యూజియం, తోమా స్థాపించినటువంటి సంఘాలను కూడా చూశాను. They are totally different from anything. It's the first century church. They are still continuing the same way. They worship everything. I have seen that. It's amazing. What Thomas left, they are continuing even today in Kerala. తోమా నేర్పించినటువంటి ఆ సంగతులను నేటి వరకు కూడా వారు పాటిస్తున్నారు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని నేటి వరకు కూడా వారు అదే రీతిగా ఆరాధిస్తున్నారు. Some of the people who come from Kerala, you can ask them which denomination, if he's a Christian, some of them will say, I'm a Thomas Christian. I don't know whether he met. I met number of them in India. మీరు కొంతమంది కేరళలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని మీరు అడిగినట్టయితే మీరు ఏ డినామినేషన్కి చెందినటువంటి వారని వారు అంటారు కదా, మేము తోమా డినామినేషన్కి చెందినటువంటి వారం అని చెప్తారు. So, but they never preach the gospel outside Kerala. కానీ సమస్య ఏంటంటే వారు ఎన్నడూ కూడా కేరళను దాటి సువార్తను ప్రకటించలేదు. So God waited. Gospel came after that. The Indians were not preaching the gospel. కాబట్టి దేవుడు వేచి చూశాడు. సువార్త ఎవరు ప్రకటించపోయేసరికి ఇంగ్లాండ్ నుంచి వచ్చి సువార్త ప్రకటింపబడింది. So what does God do? కాబట్టి దేవుడు ఏం చేశాడు? In those days He brought persecution. ఆ యొక్క రోజుల్లో వారికి ఎంతో శ్రమ వచ్చింది. Now He brought an economic persecution.
తర్వాత వారికి సామాజికంగా మరి డబ్బుతో కూడినటువంటి శ్రమను So తీసుకొచ్చాడు. what we do? We try to get a job in US, Canada, UK, New Zealand, all the countries we have spread. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలను బట్టి అందరూ చెదిరిపోయి అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలకు వెళ్ళిపోయారు అందరూ కూడా. I seen Indians everywhere, they all now building churches. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రదేశాల్లో చెదిరిపోయి క్రైస్తవులందరూ కూడా సంఘాలని నిర్మిస్తున్నారు. God will not leave you, he will push you. గమనించండి, దేవుడు మిమ్మల్ని గమ్మున ఉండనీయడు, మిమ్మల్ని కదిలిస్తాడు. Either you go or I will make you go. మీకు మీరుగా వెళ్ళండి, లేదా దేవుడే మిమ్మల్ని కదిలిస్తాడు. That is the greatest thing God has given you. Don't ever take it lightly. Everything what this book says comes true. Everything is coming true. గమనించండి, మీరు ఏది కూడా తేలిగ్గా తీసుకోకండి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. And they asked, the people asked Jesus, Lord, tell us when you will come back. అప్పుడు శిష్యులు అన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువా నీవు ఎప్పుడు తిరిగి వస్తావు మాకు చెప్పు అన్నారు. And he said, don't worry when I come back. When I come back, I'll take account of you. I'll ask you, give me account, come. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను వచ్చేటువంటి రోజు గురించి మీరు ఆలోచించకండి, కానీ నేను తిరిగి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా లెక్క అడుగుతాను అన్నాడు. Then he gave some signs also. అప్పుడు కొన్ని గుర్తులు కూడా ఇచ్చాడు. He talked about famine, he talked about wars and all. He gave one sign about pandemic. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జవాబులో కొన్ని పర్యాయంలో కరువులు వస్తాయని, భూకంపాలు వస్తాయని, సమస్యలు వస్తాయని, అలాగే ఈ వ్యాధులు కూడా వస్తాయని ఒక గుర్తు చెప్పాడు. And when you see a pandemic which you cannot forget, get ready, I'm coming. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధి సమయాలు వచ్చినప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, తన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉందని. In the last 30 years I used to travel around the world. There are many pandemic, Ebola, Spanish flu, swine flu, so many things come. That time they'll say don't go to this part of the world, rest of the world you go. మరి అంకుల్ గత 30 సంవత్సరాలుగా ఎన్నో దేశాలకు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఈబోలా, స్పానిష్ ఫ్లూ, ఇలాంటి అనేకమైనటువంటి ఫ్లూస్ ఉన్నప్పుడు వారు చెప్పారు కదా, మీరు ఈ ప్రాంతానికి మాత్రం వెళ్ళకండి, మిగిలిన దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పారు. All this were one type of pandemic. Got it? కాబట్టి అన్ని చూసినట్టయితే రకరకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. One place in the world, not all over the world, short time. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతంలోనే ఆ వ్యాధి ఉంటుంది, కొంత సమయం వరకే ఉంటుంది. COVID-19, what does it tell you? COVID-19 గురించి ఇదేం మాట్లాడుతుంది మనతో? End of 2019 సంవత్సరం చివరిలో, 2020 సంవత్సరం, 2021 సంవత్సరం. And we were all thinking we'll go happily into 2022. మనమందరం అనుకున్నాం 2022లోనికి సంతోషంగా ప్రవేశిస్తాం అనుకున్నాం. Now you know what is happening? ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. In our own country they have told flight are completely stopped except 4 airlines. Do you know, they read all this news. Now some countries in Europe also stopping. What is it telling? God is telling you, look, when you see a pandemic like that, don't keep quiet, don't be foolish. I am speaking to you. The end will come. I'll draw the curtain, end of the story. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీరు ఈ యొక్క దినాలను గమనిస్తున్నప్పుడు అవివేకులుగా ఉండకండి, నేను వచ్చేటువంటి సమయం అతి సమీపంగా ఉన్నది, నేను తిరిగి వస్తాను అంటున్నాడు. Now when you go out, what do you tell others? కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఏం చెప్తారు? You are not, now keep in mind, it's not that you show off your Bible knowledge. That is not what is there. Tell what Christ has done in your life, that's all. గమనించండి, మీరు బయటికి వెళ్ళి బైబిల్ పాండిత్యాన్ని అందరితో పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పని చెప్తే చాలు. You are supposed to share your experience with the living God, that's it. సజీవమైనటువంటి దేవుడితో మీకున్నటువంటి సంబంధాన్ని మీరు పంచుకుంటే చాలు. And there are 2 ways you can do that. ఇది 2 రకాలుగా మనం చేయవచ్చు. One is you can use words. మొట్టమొదటిగా పదాలు ఉపయోగించవచ్చు. One of the preachers in England always will say, kindly go and always give the gospel and preach without words, he'll say. కాబట్టి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఒక ప్రీచర్ ఈ విధంగా అన్నాడు, మీరు ప్రతి చోటకు వెళ్ళి సువార్తను చెప్పండి, అవసరమైతే మాటలు ఉపయోగించండి అన్నాడు. Without words, how do you preach the gospel? క్షమించండి, మాటలు ఉపయోగించకుండా సువార్తను చెప్పండి అన్నాడు. Without speaking. కాబట్టి గమనించండి, ఇప్పుడు Can you preach the gospel? మాట్లాడకుండా పదాలు చెప్పకుండా సువార్తను ఎలాగ ప్రకటించవచ్చు? When you are different from others, మీరు ఇతరులతో పోల్చినప్పుడు వేరుగా ఉంటే అదే సువార్త. they'll come and ask you, why you are not like us, you are different from us. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, ఎందుకు మీరు నా వలే లేరు, మా వలే లేరు అని ప్రశ్నిస్తారు. In your office, మీ యొక్క పని స్థలాల్లో, in the place where you live, మీరు ఉండేటువంటి స్థలాల్లో,
It's very interesting. కాబట్టి గమనించండి ఈ విషయం. You need to be different. మనము ఇతరులతో పోలిస్తే వేరుగా ఉండాలి. Not that you are different from the world. You just follow Christ, you will be automatically different from the world. మీరు యేసుక్రీస్తును వెంబడిస్తే మీకు మీరే ఇతరులతో పోల్చినప్పుడు వేరుగా ఉంటారు. Now, you also should know when you go out whom you are going to meet. మీరు ఇంకొక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరిని మీరు కలుస్తారో ఆ విషయం గమనించాలి. Instead of going out, I am going to talk about the church which you have here. You know, there are many churches we have here. గమనించండి, నేను బయట గురించి మాట్లాడే బదులు ఇప్పుడు సంఘం గురించి, సంఘంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడతాను. Now, if I ask you some question, your church is what? You will say, people have answered me also. Brother, we are all coming from India. We are Telugu church, they will say. You know? నేను ఇక్కడ ఉన్నటువంటి వారితో ఇప్పటికే కొన్నిసార్లు సంభాషించాను. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు అంటారు మేమందరం అంకుల్ మేము ఇండియా నుంచి వచ్చామని అంటారు. I gone to Telugu church. I gone to purely Nepali churches, purely Telugu churches like that. I'll tell you there are two groups. Right here there are two groups. నేను పూర్తిగా నేపాలీ సంఘానికి వెళ్ళాను, పూర్తిగా తెలుగు సంఘానికి వెళ్ళాను. ప్రతి చోట కూడా రెండు గుంపులు ఉంటాయి. In my house is also there are two kinds of people are living in my house. మా యొక్క గృహంలో నా ఇంట్లో కూడా రెండు రకాలైనటువంటి గుంపులు ఉన్నారు, నివసిస్తున్నారు. Me, my wife, my son and daughter-in-law are Indians. Migrated to America. అంకుల్ ఆంటీ, కుమారుడు, డాటర్ ఇన్ లా వీరంతా ఇండియన్స్. I'll bring my grandson. You ask him, who are you? Are you Indian? Indian. I'm American. మనవన్ని పిలిచి నువ్వు ఇండియనా అంటే కాదు నేను అమెరికన్ అంటాడు. You are Telugu. Your children are American. Keep that. గమనించండి, మీరు అందరూ తెలుగు వాళ్ళు కానీ మీ పిల్లలు అమెరికన్స్. If you do not address the American culture, you lose your children. మీరు కానీ మీ పిల్లలకి అమెరికన్ కల్చర్ సంస్కృతి నేర్పించకపోతే మీరు మీ పిల్లల్ని కోల్పోతారు. In one place there are a lot of Nepalis. They call me, they kindly talk to the young people. You know what the young people told me? Uncle, parents are Nepali, we are English. అంకుల్ని కొంతమంది నేపాలీ సంఘంలో అడిగారు, అంకుల్ మీరు వచ్చి మా పిల్లలతో మాట్లాడండి అని. అంకుల్ వెళ్ళి పిల్లలతో మాట్లాడితే పిల్లలు అన్నారు కదా, అంకుల్ మా తల్లిదండ్రులు ఏమో నేపాలీ వాళ్ళు, మేమేమో అమెరికన్స్, మేమేమో ఇంగ్లీష్ అని చెప్పారు. 1 Corinthians chapter 9 verse 22. మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం 22వ వచనం అండి. To the weak became I as weak, that I might gain the weak. I made all things to all men, that I might by all means save some. 22వ వచనం, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. I have become all things to all men. నేను అందరికీ కూడా అన్ని విధములైనటువంటి వాడనై ఉన్నాను. Now think of it, your children are going to Indian school here. గమనించండి, మీ పిల్లలు ఇండియన్ స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ American school. అమెరికన్ స్కూల్కి. So if you tell your child anything, their whole culture is American. వారి సంస్కృతి, వారి పెరిగే విధానం పూర్తిగా కూడా అమెరికన్ విధానంగా ఉంటుంది. They will exactly behave like any American because they go there, they spend time in their lifetime. School is American, college is American, workspace is American. వారు వెళ్ళేటువంటి పాఠశాల, వారు వెళ్ళేటువంటి కళాశాల, వారు వెళ్ళేటువంటి పని ఇదంతా కూడా అమెరికా విధానంలోనే ఉంటుంది. And they, if you don't do that in your church the same way, your children will look at it, what my parents are doing coming to this country. కాబట్టి ఇదే విషయం మనం సంఘంలో కూడా చేయనట్టయితే పిల్లలు అనుకుంటారు కదా, మా తల్లిదండ్రులు ఈ సంఘంలో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అనుకుంటారు. So be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. In American culture, for your children, if you tell your child come at 9 o'clock, the child will come 9 o'clock will be there. Parents won't come. గమనించండి, అమెరికా సంస్కృతిలో 9 గంటలకి సంఘం అని వారి గృహాల్లో వారు నేర్పిస్తే పిల్లలు 9 గంటలకే వస్తారు, కానీ మన దగ్గర అలా కాదు. Your children are seeing that as a contradiction of your faith. Keep that in mind. కాబట్టి మీరు విశ్వాసులని బోధిస్తున్నప్పుడు మీ పిల్లలు మీరు సమయానికి రాకపోతే దాన్ని తప్పక గమనిస్తారు, జ్ఞాపకం ఉంచుకోండి. So if you make it everything your culture, your children are going to a different school, you are giving them a confused idea of the entire gospel. కాబట్టి మీరు చెప్పేటువంటి పని, మీరు చెప్పేటువంటి విషయాలు వారు పిల్లలు నేర్చుకొని వారు అమెరికా సంస్కృతికి పోల్చినప్పుడు వారు ఎంతో కలవరం చెందుతారు, వారు కన్ఫ్యూజ్ అయిపోతారు. You need to bring them all to one culture, that is called the biblical culture of the kingdom of God. కాబట్టి మనందరము కూడా మన యొక్క పిల్లల్ని, మన యొక్క కుటుంబాల్ని దైవ సంబంధమైనటువంటి దైవ రాజ్యానికి సంబంధించినటువంటి సంస్కృతిలోనికి తీసుకురావాలి. When you do that, అది మనం చేసినప్పుడు you'll find easy to
after going, easy to share the gospel. అప్పుడు అలాగ చేసినప్పుడు మనం ఇతరులతో చాలా సులువుగా వెళ్ళి సువార్తను ప్రకటించవచ్చు. So that is very important. అది చాలా ప్రాముఖ్యమండి. And if you say, I can't spend much time in all these activities and all, if you say that, one person asked long time back in India, when you say you can't spend so much time in your church or reading the Bible and all, how will you spend eternity with your Jesus Christ forever and ever? Here you can't spend 1 hour, will you spend with Jesus Christ forever and ever? What kind of question? Have you thought about it? You are going to spend eternity there. If you don't show liking here, you can't like that. గమనించండి, మనలో కొంతమంది ఇక్కడికి వచ్చి ఇంత సమయం గడపడం నాకు ఇష్టం లేదు అని అంటాం. ఇండియాలో నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చోవడం నాకు ఇష్టం లేదన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నీకు ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చొని దేవుని పనులు చేయడం ఇష్టం లేకపోతే నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభువుతో నిత్యము కూడా ఎలాగుంటావు? So we need to develop sure enough a lifestyle which will reflect our belief system. కాబట్టి మన జీవన శైలిని మనం విశ్వసించేటువంటి విధానానికి పోలిస్తే సరితూగాలి, రెండు ఒకటేలాగా ఉండాలి. So people should look at the lifestyle and say, oh wait a minute, this guy is little different, let me go and check up with him. కాబట్టి ఎవరైనా మనల్ని చూసినప్పుడు వీరి యొక్క జీవన శైలి, వీరు జీవించేటువంటి విధానం కొంచెం వేరుగా ఉన్నది అని వారు గ్రహించాలి. Turn with me to 1 Peter chapter 3. మొదటి పేతురు 3వ అధ్యాయం అండి, and verse 15. 15వ వచనం. 1 Peter chapter 3 verse 15, I am reading that. But sanctify the Lord God in your hearts. Be ready to always to give an answer to every man that asks you a reason of the hope that is in you with meekness and fear. తెలుగులో 15-16 కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. So what he says is, people should come and ask you a question. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం చూస్తే ప్రజలు వచ్చి మనల్ని ప్రశ్న అడుగుతారు. The question is about what? ఆ ప్రశ్న దేని గురించి సంబంధించింది? Peter writes that the reason for the hope you have. అక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మీలో ఉన్నటువంటి నిరీక్షణకి అసలు రుజువు లేదా హేతు ఏమిటి? So how does the other man know this is what you are hoping? కాబట్టి ఎదుటి వ్యక్తికి నీలో ఉన్న విశ్వాసం, నీ నిరీక్షణ ఇది అని ఎలాగో ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది? Because you are doing things in a different way. కారణం ఏంటంటే నీవు చేసేటువంటి పనులు వేరుగా ఉన్నాయి. Because your hope is eternity with Christ Jesus. నీ యొక్క నిరీక్షణ క్రీస్తుతో నిత్యత్వం కూడా ఉండబోతుంది. So because you have a hope like that, you change your lifestyle here. కాబట్టి మనకున్నటువంటి నిత్యమైన నిరీక్షణను బట్టి మన జీవన శైలిని ఈ భూమి మీద మార్చుకోవాలి. And when you do that in your office, wherever you do that, then people will come and ask you question. కాబట్టి మన జీవితాన్ని అలాగ మార్చుకున్నప్పుడు, మనం పని స్థలాల్లో, మనం వెళ్ళేటువంటి పాఠశాలలో మార్చుకున్నప్పుడు అప్పుడు ప్రజలు వచ్చి అడుగుతారు, మీరు ఎందుకు వేరుగా ఉన్నారు అని. So that is very very interesting thing. అది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. Many years back I was working in India. అంకుల్ ఎన్నో సంవత్సరాల క్రితం ఇండియాలో పనిచేస్తున్నప్పుడు I worked in very big company like Tata's, big names are there. నేను చాలా పెద్ద కంపెనీస్ కి పనిచేశాను. And in India the recruitment is very dicey, I'll call it. It's not straightforward. గమనించండి, అక్కడ మరి ఎవరినైనా ఉద్యోగానికి తీసుకోవాలంటే అది చాలా నేరుగా ఉండేటువంటి ప్రక్రియ కాదు, ఎంతో కష్టంతో కూడినటువంటి ప్రక్రియ. If the HR manager is of one particular caste, he will try to push his caste into that. అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తి తన కులానికి సంబంధించినటువంటి వారినే తీసుకుంటాడు. I didn't know that. నాకు ఆ విషయం తెలియదు అప్పుడు. And I climbed my ladder quite fast and I become the top of the company. So I was the fellow who can decide anything in the company. నేను ఏ స్థాయికి వచ్చానంటే నాకు ఆ విషయం తెలియక నేను ఎంతగానో చాలా త్వరగా ఆ యొక్క కంపెనీలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాను. ఎంతవరకు అంటే ఆ వ్యక్తికి కూడా తెలియదు, అంతవరకు వెళ్ళిపోయాను. And the time came, we expanded the company and we have to recruit lot of qualified engineers. కాబట్టి ఒక సమయం వచ్చింది మా యొక్క కంపెనీని ఇంకా పెద్దగా చేసి వేరే ఉద్యోగస్తులను ఇంకా ఎంతగానో తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. So the HR manager comes to my room. అప్పుడు ఈ హెచ్ఆర్ వ్యక్తి నా గదిలోనికి వచ్చి, sir, recruitment guidance. సార్, ఈ విధంగా మనం ఉద్యోగాలను చేర్చుకోవాలి అని ఒక గైడ్ ఇచ్చాడు. I didn't understand what you mean by recruitment guidance. నేను అనుకున్నాను దీనికి ఒక విధానం ఏమిటి అని అనుకున్నాను. He said, from which group how many people we should select?
He means which caste he meant. So he politely puts, from which group, how many, you tell me. So many people you are recruiting, I'll put that and I'll select people. ఆయన అన్నాడు కదా, సార్ ఈ యొక్క కులం అని చెప్పకుండా ఏ గుంపులో నుంచి ఎంతమందిని చేర్చుకోవాలో చెప్పండి, నేను అదే తీసుకుంటాను అన్నాడు. కులం అని వాడకుండా గుంపు అనే మాట వాడాడు. I said nothing doing. అప్పుడు నేను అన్నాను కదా, ఇదంతా కుదరదు అని. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన, నేను నిజంగా చెప్పాను ఇదంతా కుదరదు. అప్పుడు ఆయన మరి ఎలాగ చేద్దాం సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, వారు పరీక్ష రాయాలి, సెలెక్ట్ సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ దట్, అందులో నుంచి కొంతమందిని ఎన్నుకోవాలి, ఇంటర్వ్యూకి పంపించాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ విల్ పుట్, మొదటి 3 ర్యాంకులు పెడదాము, తీసుకుందాం అని చెప్పి అప్పుడు తర్వాత వాళ్ళని తీసుకుందాం అన్నాడు. Sir, we never do like that. ఆయన అన్నాడు కదా, సార్ మేము ఎప్పుడు కూడా ఇలాగ చేయలేదు అన్నాడు. I said from now you do that. అప్పుడు అంకుల్ అన్నాడు, ఈ రోజు నుంచి మీరు ఇలాగ చేయాలన్నాడు. When I was leaving the company after many years, కాబట్టి ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఆ కంపెనీని వదులుతున్నప్పుడు this man came to me. ఈ వ్యక్తి నా ఎదురుకు వచ్చాడు. I never can forget that encounter I had with you. ఆయన అన్నాడు కదా, మీతో జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి సంభాషణని నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను అన్నాడు. I always thought, what made you do that? నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎందుకు మీరు ఇలాగ చేశారు, అసలు ఎందుకు ఇలాగ చేయాల్సి వచ్చింది మీకు అని అనుకున్నా. You see, what you express, it shows your belief system. కాబట్టి గమనించండి, మీరు ఏదైతే వ్యక్తపరుస్తారో అది మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూపిస్తుంది. They understood immediately. He is a non-Christian. అతను క్రైస్తవుడు కాదండి, కానీ గ్రహించాడు చాలా త్వరగా. You don't need to tell the gospel. మీరు ఇక్కడ సువార్త చెప్పేటువంటి అవసరతే లేదు. They'll come to you. వారే నీ వద్దకు వస్తారు. They themselves will open up. Then you can share soap. They will accept it. వారికి ఆసక్తి కలిగి వారు మీతో మాట్లాడని కోరుతారు. అప్పుడు మీరు పంచుకోవచ్చు సువార్త. You are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. You are the salt of the world. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. Now tell me, sisters will know very well. Yeah, brothers also very good cooks. 1 kilo of, for 1 kilo of rice, tell me clearly, how many kilos of salt I should put? Okay. For 1 kilo of rice. Why are you laughing? Everybody is laughing. 1 kilo of rice, how many kilos of salt? Prem, you know it, how to cook. Half a kilo? Quarter kilo? 10 grams. 10 grams? For 1 kilo? What do you understand by that? If there are 1 kilo of people in the world there, you need only 10 grams of Christian believers. You know that? You have that kind of a power to influence the world. What are you afraid of? గమనించండి, మనకి ఎంత శక్తి ఉన్నదంటే లోకంలో ఒకవేళ 1 కిలో సంబంధించినటువంటి మనుష్యులుంటే విశ్వాసులు 10 గ్రాములు చాలు, అంత శక్తి కలిగినటువంటి వారు. Things are happening so clearly. Believe the word that Christ has promised you many things. గమనించండి, లోకంలో ఎన్నో సంగతులు చాలా త్వరగా జరుగుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో వాగ్దానాలు చేశాడు. So what do you say? You will rule with me, he said. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, మీరు నాతో కూడా సహవారుగా మీరు ఈ లోకాన్ని పరిపాలిస్తారని, మీరు నాతో కూడా న్యాయాన్ని చూపిస్తారని చెప్పారు. So behave like a ruler. కాబట్టి మీరు ఒక అధికారిగా ప్రవర్తించండి. Have you ever seen the British royal family? మీరు ఎప్పుడైనా బ్రిటిష్ కి సంబంధించినటువంటి రాయల్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా? They walk like a big fellows. వారు ఎంతో పెద్దవారిగా వారి యొక్క హుందాతనం కలిసి నడుస్తారు. You are higher than their royal family. You are the real royal family. They are all fake royal family. మీరందరూ the real royal family. మీరు వారి కంటే గొప్ప రాజరికం కలిగినటువంటి వారు, నిజమైనటువంటి రాజరికం కలిగినటువంటి వారు. So your lifestyle will show. కాబట్టి మీ జీవన శైలి మాట్లాడుతుంది, చెప్తుంది మీరు ఏం విశ్వసిస్తున్నారా. Look forward to the hope which God has set before you. కాబట్టి దేవుడు మీ కొరకే ఏర్పరిచినటువంటి నిరీక్షణ కొరకే ఎదురు చూడండి. And when he has said that, he is going to do that. Get ready for that. యేసుక్రీస్తు ప్రభు నేను చేస్తాను అని అంటే చేస్తాడు, కాబట్టి దాని కొరకే మీరు సిద్ధంగా ఉండాలి. When he comes back, he will take account of each one of us. ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు మన అందరిని కూడా లెక్క అడుగుతాడండి. That is why he said, there also he said one more thing, now very nicely, I will call you and question you. తాను చెప్పినటువంటి స్పష్టమైనటువంటి మాట, నేను మిమ్మల్ని పిలిచి ప్రశ్న అడుగుతాను. Again it's a very interesting thing that the decision to go to which place you have taken already. గమనించండి, మీరు ఏ స్థలానికి వెళ్ళాలో మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. So when you decide to be with Christ, he says, okay, you want to be with me, he will ask you a question, are you ready for that? మీరు క్రీస్తుతో ఉండాలి అని నిర్ణయించుకుంటే క్రీస్తు అడుగుతాడు కదా, మీరు మరి నాతో ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? If you decided not going to be in Christ, he said, bye, you can go wherever you like. Christ is yours. ఒకవేళ మీరు నాతో ఉండాలని మీరు నిర్ణయించుకోకపోతే క్రీస్తు అంటాడు కదా, పర్వాలేదు మీరు వెళ్ళిపోవచ్చు అని అంటాడు. So that is why we need to, that is the gospel. See, we sometimes segregate the gospel
separate and our belief separate. No. Your belief, your lifestyle is the gospel. గమనించండి, కొన్నిసార్లు మనం సువార్తను మన యొక్క జీవన శైలిని విశ్వాసాన్ని వేరుపరుస్తాం. అలాగూ కాదు, సువార్త మన యొక్క జీవన శైలి రెండు కూడా ఒకటే. And one thing we must remember, when you come into belief in Jesus Christ, you belong not to one group, one particular language, nothing. You belong to the body of Christ. గమనించండి, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏదో ఒక తెగకి ఒక గుంపుకి చెందినటువంటి వారం కాదు, కానీ క్రీస్తు శరీరానికి చెందినటువంటి వారం. The body of Christ is a real testimony for Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము దేవునికి, యేసునికి నిజమైనటువంటి సాక్ష్యము. I was in a conference in Philippines. ఫిలిప్పైన్స్ లో నేను ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నాను. And in that it's an international conference. అది మరి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అది. And I was one of the speakers. I always saw two guys, one short fellow, one tall fellow, chummies, always friend. They will not move them. They will go together. They will sit together, eat. In the evening also, in the meeting also, they were sitting like that. నేను అక్కడ చూశాను, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పొట్టివాడు పొడుగు, ఎక్కడికి వెళ్ళినా తినడానికి బయటకు వెళ్ళడానికి ఇద్దరు కూడా కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు. So one day I said, let me find out who these guys are. I thought they must be coming from the same language or whatever. సో కాబట్టి నేను అనుకున్నాను, అసలు వీళ్ళిద్దరు ఎవరో తెలుసుకుందాము, బహుశా వీరిద్దరు ఒకే భాష మాట్లాడతారేమో అని అనుకొని కనుక్కుందామని అనుకున్నా. I went, introduced myself, said I shook hands with the short fellow. నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పొట్టి వ్యక్తితో వెళ్ళి నేను చెయ్యి కలిపి తనని పరిచయం చేసుకున్నాను. He's a Jewish Christian from Israel. ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి యూదులుగా ఉన్నటువంటి క్రైస్తవుడు. They call themselves as Messianic Jews. వారు యూదులు, కానీ క్రీస్తుని నమ్ముతారు కాబట్టి మెస్సయా జూ అని పిలువబడతారు. So I talked to him, asked him about Israel and all. కాబట్టి ఆయనతో కొంచెంసేపు మాట్లాడి ఇశ్రాయెల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. Another fellow was tall fellow, like Goliath, a big hefty fellow. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, పొడుగుగా ఉన్నటువంటి వ్యక్తి, అతనితో మాట్లాడాను. I shook hands and asked him, where do you come from? అతన్ని అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని. He said, I'm a Palestinian. ఆయన అన్నాడు, నేను పాలస్తీనా దేశానికి చెందినటువంటి వాడు. I stepped back in shock and said, a Jew and a Palestinian, chummy all the time. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఆశ్చర్యపోయి వెనక్కి జరిగి పాలస్తీనానికి చెందినటువంటి దేశము అలాగే ఇశ్రాయెల్కి చెందినటువంటి దేశం ఈ రెండు కూడా ఎలా కలుస్తున్నాయని నేను ఆశ్చర్యపోయాను. The Palestinians said, sir, we fight. The Palestinian Jews will fight and kill each other. But when he came to Christ, when I came to Christ, we are in the same body. What a testimony they gave. What a testimony for the international society. వారు అన్నారు కదా అంతర్జాతీయ సమావేశంలో, అవును నిజమే, పాలస్తీనా దేశంకి ఇశ్రాయెల్ దేశం అంటే పడదు, ఇశ్రాయెల్ దేశంకి పాలస్తీనా దేశం అంటే పడదు, కానీ మేము క్రీస్తులో ఉన్న కారణాన్ని బట్టి మేము ఇప్పుడు ఏకమని చెప్పారు. అదే దేవుని యొక్క సాక్ష్యం. So as a believer, because you belong to the body of Christ, you must have a global vision. గమనించండి, మనం క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి వారం కాబట్టి సార్వత్రికంగా మనకొక గుర్తింపు ఉండాలి, మనకొక గమ్యం ఉండాలి. But you must work locally. కానీ ఆ సార్వత్రికమైనటువంటి గమ్యం కలిగి స్థానికంగా పనిచేయాలి. Think about it. A global vision, working locally. గమనించండి, సార్వత్రికంగా దూరంగా చూస్తూ మనకు ఒక గమ్యస్థానం ఉండాలి, కానీ స్థానికంగా ఉంటూ పనిచేయాలి. And don't forget to go out. మరొక విషయం మర్చిపోకండి, బయటికి వెళ్ళాలి. And then he said, make disciples of me. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు కదా, నా కొరకే శిష్యులను తయారు చేయండి. Teaching them all things what I commanded you to do. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా వారికి నేర్పించండి అని చెప్పాడు. How do you do that? ఎలాగూ చేయగలం? As I told you, when you meet people, నేను చెప్పిన రీతిగా మనం కొత్త మనుషులను కలిసినప్పుడు some of them will respond. కొంతమంది వారు విన్న వాటికి ప్రతిబంధిస్తారు. Open your house for them. వారిని మీ గృహాల్లోనికి ఆహ్వానించండి. Opening the house in America is such a big thing. ఇక్కడ మనం అమెరికా దేశంలో ఎవరినైనా ఇంటికి పిలవడమే పెద్ద విషయం. When you open a house in America, do you know that American culture? Americans will open the house to the close people whom they like. గమనించండి, ఈ దేశంలో ఉన్నటువంటి అమెరికన్ సంస్కృతి ఏంటంటే వారి ఇళ్లలోనికి బాగా సన్నిహితులుగా ఉన్నటువంటి వారినే పిలుస్తారు. When you open a house to somebody else, he may be whoever he is, he knows that you are accepting him. కాబట్టి ఇక్కడ వీరి సంస్కృతి ప్రకారం చూచినట్టయితే ఎవరినైతే నీవు ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నావో వారితో ఒక మంచి సంబంధం ఉంది అని అర్థం. ఆ కారణాన్ని బట్టి నువ్వు పిలుస్తున్నావు. And share what the word says. అప్పుడు మీరు పిలిచి దేవుని వాక్యం వారితో పంచుకోండి. And the greatest implement God has given you is this: you can pray for them. మీకు ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి అత్యధికమైనటువంటి శక్తి ఏమిటంటే మీరు వారి కొరకే ప్రార్థించుట. When they respond,
గమనించండి, వారు ఎప్పుడు మీరు Then ask them, what should I pray for you? వారు అప్పుడు అంటారు, మీరు అడిగినప్పుడు నేను మీ కొరకే ప్రార్థిస్తానని మీరు వారిని అడగొచ్చు, ఏ విషయం కొరకే మిమ్మల్ని మీ కొరకే ప్రార్థించవచ్చు అనే ప్రశ్న అడగవచ్చు. They'll give you something. వారు కొన్ని కారణాలు చెప్తారు. Pray for it. దాని కొరకే ప్రార్థించండి. When God answers your prayer, దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు all will come. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా వస్తారు. There is an institute called Indian Institute of Science in Bangalore. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. And many years back, two students wanted to do a Bible study there. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు విద్యార్థులు బైబిల్ స్టడీని చేయాలని నిర్ణయించుకున్నారు. So they used to call me to conduct the Bible study there. వారు నన్ను పిలిచేవారు, అంకుల్ మీరు వచ్చి బైబిల్ స్టడీ చేయండి అని. About 10-12 students will come. 10 మంది 12 మంది విద్యార్థులు వచ్చేవారు. And next time some other people will come, some other 10-12. Every time 10-12, but every time they'll change. They will not continuously attend. వారు మరలా నేను అలాగూ బైబిల్ పఠనం చేస్తున్నప్పుడు మరికొంతమంది వచ్చేవారు, తర్వాత మరింకొంతమంది వచ్చేవారు. ఈ విధంగా ఎప్పుడు విద్యార్థులు మారుతూ ఉండేవారు. One day the two boys came to me and said, "Uncle, we are thinking, because people are not coming regularly, we will have a prayer meeting in our room in the campus." అప్పుడు ఈ ఇద్దరు విద్యార్థులు అన్నారు కదా, అంకుల్ వచ్చిన వారు మరలా రావట్లేదు, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మా గదిలోనే ఇన్స్టిట్యూట్లో ప్రార్థన కూడిక పెట్టుకుంటామని అన్నారు. So they put in the notice board, they took permission, they registered the name, the group, they put the notice board. Anybody who have any prayer request, come to this room number at 9 o'clock in the night, we will pray for it. కాబట్టి వారు ఆ యొక్క కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని బోర్డు మీద వారు పెట్టారు, ఇక్కడ ప్రార్థన సమయం జరుగుతుంది, మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు మాకు చెప్పినట్టయితే మేము ప్రార్థిస్తాము అనే బోర్డు పెట్టారు. So when we were sitting, by the time so many people came in that room, we could not sit, we have to stand. Everybody was standing. గమనించండి, ఎన్ని ప్రార్థనలతో అనేక మంది వచ్చారంటే అక్కడ ఉన్నటువంటి గదిలో మేము కూర్చోలేక నిల్చొని ఉన్నాం అందరం. And the boys gave, it's a boys' house, the boys gave the list. They are all from different backgrounds, they may not even go to any temple or church. They gave the list, we all prayed for it. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు వివిధ దేశాలకు చెందినటువంటి వారు కాబట్టి మాకు ఎన్నో ప్రార్థన అంశాలు వచ్చాయి, మేము అందరం కూడా అక్కడ ఉండి ఆ ప్రార్థనల కొరకే ప్రార్థించాం. At the end of the year in that institute, they had close to 40 or 50 people that year. ఆ యొక్క సంవత్సరం ముగించేసరికి ఆ యొక్క చివరిలో 40 నుంచి 50 మంది మనుషులు విద్యార్థులు వచ్చారు. They are all postgraduate students. వారందరూ కూడా పీజీ స్టూడెంట్స్. They came to the knowledge of Christ. Most of them have been scattered in the world. గమనించండి, వారందరూ కూడా క్రీస్తును అంగీకరించినటువంటి వారు, విశ్వాసులుగా చేయబడి ప్రపంచంలో అనేక దేశాలలో చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు. How did they come? God answered the prayers. గమనించండి, వారు ఎలాగొచ్చారు, దేవుడు వారి యొక్క ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. We have a God who will answer your prayer. కాబట్టి మనకున్నటువంటి దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు. We have a God who says, "I have all power and authority in the world." మన దేవుడు అంటున్నాడు కదా, నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అని. So go and make disciples. కాబట్టి మనము వెళ్ళి శిష్యులను చేయాలి. So may the Lord help us that we can go and make disciples. కాబట్టి దేవుడు మనకి సహాయం చేయను గాక, మనము వెళ్ళి శిష్యులను తయారు చేయదు. So as we close this session and gather around the table, let us keep these thoughts in our mind. కాబట్టి మనం బల్లలోనికి ప్రవేశించక మునుపు ఈ యొక్క తలంపుల్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. Check yourself, examine yourself. Is there is anything hindering for the outreach of going out? Set it right. And as we leave this Sunday service, go into the world. Remember this, all power is with Jesus. He said, go out and make disciples. గమనించండి, బలలో పాల్పొందక మునుపు మనలో ఉన్నటువంటి అభ్యంతరాలు, ముఖ్యంగా సువార్తను ప్రకటించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు కదా, నాకు సర్వ అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఈ మాటను తీసుకొని మనం లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిద్దామండి.